శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఏ మార్గంలో అన్నా నడవాలి అంటే అందులో మనకి ప్రాప్తి ఉంది అనుకోండి, నడవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. కష్టమైనా కూడా మనకి అది కష్టం కింద అనిపించదు. అండ్ ప్రాప్తి పెరుగుతూ ఉండే కొద్దీ మనకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎంత ఎక్కువ మనకి రిటర్న్ అనేటువంటిది వస్తూ ఉంటే మనకి దాంట్లో ఇంకా ఆ మార్గంలో నడవాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది. మరి ఆధ్యాత్మిక మార్గంలో లభించేటువంటి ప్రాప్తి ఏంటి, సంపాదన ఏంటి, ఆ ఖజానాలు ఏంటి అనేటువంటివి ఇవాళ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆధ్యాత్మిక మార్గంలో మనకి లభించేటువంటిది జ్ఞానం యొక్క ఖజానా. ఏ జ్ఞానం ఆ ఖజానా? స్వయం యొక్క జ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం. 2 సర్వాత్మలకి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మని యొక్క జ్ఞానం. 3వది ఆత్మ ఈ దేహాన్ని ధరించి కర్మలు చేసినప్పుడు ఈ కర్మక్షేత్రంలో ఎలాంటి కర్మలను ఆచరించాలి, ఏ విధంగా కర్మలను ఆచరించాలనేటువంటి శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానం. ఈ 3 ఏవైతే మన జీవితానికి ఆధారమో అలాంటి ఉన్నతాతి ఉన్నతమైనటువంటి జ్ఞానము మొట్టమొదటి నిధి. ఈ నిధియే ముక్తికి, జీవన్ముక్తికి ఆధారం. ఏదన్నా సంఘటన జరిగిందనుకోండి, దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఎలాగ తల్లడిల్లిపోతాం కదా. అసలు ఏమైందో మనకి తెలీదు, బాగున్నారో తెలీదు, బాలేదో తెలీదు, వాళ్ళకి ఏమైనా అవసరమో మనకి తెలీదు. సో ఎప్పుడైతే మనకి దేని గురించైనా విషయం తెలీదో, జ్ఞానం తెలీదో, అప్పుడు మనం సతమతం అవుతాం. ఈనాటి మానవుడు అనేక విషయాల్లో సతమతం అవ్వడానికి కారణం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కొరత. నువ్వు ఈ దేహానివి కాదు, ఈ దేహం నీకు ఒక పాత్ర నటించడానికి లభించినటువంటి ఒక యంత్రం. ఈ పాత్ర అయిపోయిన తర్వాత దీన్ని వదిలి నువ్వు ఇంకో దానికి వెళ్ళిపోతావు అని శ్రేష్ఠ ఆత్మజ్ఞానం. అలాగే ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ నీ బాగోగులు చూసేటువంటి పరమాత్ముడే స్వయంగా నీ తల్లి తండ్రి అనేటువంటి పరమాత్మ జ్ఞానం. అలాగే శ్రేష్ఠ కర్మలే నీ జీవితానికి నిజమైనటువంటి సేఫ్టీ. కర్మలను మంచిగా ఉంచుకున్నంత వరకు నీ జీవితం సేఫ్గా ఉంటుంది అనేటువంటి శ్రేష్ఠ కర్మల జ్ఞానం. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతామో ఇదే ముక్తికి, జీవన్ముక్తికి కూడా ఆధారం అవుతుంది. 2వ ఖజానా యోగం యొక్క ఖజానా, ధ్యానం యొక్క ఖజానా. యోగము, ధ్యానము మనం ఎంతెంత అయితే చేస్తూ ఉంటామో అంతంతగా మన జీవితంలో సర్వశక్తులు వస్తాయి. సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, ఏకాగ్రత శక్తి, స్వీయ నియంత్రణ యొక్క శక్తి. ఇలాగ ఏవైతే అంతర్లీనమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యోగ సాధన వల్ల మనలో మేల్కొంటాయి, పెరుగుతాయి. ఎందుకంటే యోగం చేసేటప్పుడు మనం ఈ శక్తులన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమాత్మతో మన బుద్ధి యోగాన్ని మనం జోడిస్తాము కాబట్టి. విచక్షణ శక్తి, నిగ్రహ శక్తి, మన ఇంద్రియాల్ని మనం నియంత్రించుకునేటువంటి శక్తి, మనసును జయించగలిగేటువంటి శక్తి, సంస్కారాల్ని పరివర్తన చేసుకునే పరివర్తన శక్తి, అలాగే అందరినీ కూడా ప్రేమించగలగడం కూడా ఒక శక్తి, అలాగే క్షమించగలిగేటువంటి శక్తి, ఇముడ్చుకునేటువంటి శక్తి. ఇలాగా అనేక శక్తులు ఏవైతే జీవితాన్ని సుగమనం చేయడానికి అవసరమో, ఓర్పు, సహనము అనేటువంటి శక్తి, వేచి చూసి ఉండగలగాలి. ఏ సమయానికి ఏది ఫలీభూతం అవ్వాలో ఆ సమయానికి అది ఫలీభూతం అవుతుంది. కాబట్టి ఇలాంటి అనేక ఆధ్యాత్మిక దివ్య శక్తులు అనేటువంటివి మనకి నిత్య యోగ సాధన వల్ల, ధ్యానం వల్ల మనకి సమకూరుతాయి. ఇంకా 3వ ఖజానా ధారణల యొక్క ఖజానా. ధారణ అంటే ఏదైతే మనం జ్ఞానంలో విన్నామో, యోగంలో పొందుకున్నామో
దాన్ని మనం జీవితంలో అనునయించడం, దాని అనుసారంగా జీవితాన్ని జీవించడం, శ్రేష్ఠ సాంగత్యం, దివ్య గుణాల ధారణ, ఆత్మచింతన, పరమాత్మ చింతన అని ఈ విధమైనటువంటి ధారణలు, శ్రేష్టమైన ధారణలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి ఏం లభిస్తాయి? దివ్య గుణాలు అనేటువంటివి లభిస్తాయి. జీవితం ఒక పరిమళం చెందినటువంటి మంచి సువాసన భరితమైనటువంటి రోజా పువ్వులాగా తయారవుతుంది. కాబట్టి ధారణల యొక్క ఖజానా, ఎంతెంతైతే మనం జ్ఞాన యోగాలను ధారణ చేస్తూ వెళ్తామో అంతంతగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే మన జీవితం యొక్క నాణ్యత అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. సదా హర్షిత ముఖంగా ఉండడం, మధురంగా మాట్లాడడం, సరళమైనటువంటి స్వభావం, స్నేహభరితమైనటువంటి వ్యవహారం, గౌరవపూర్వకంగా నడుచుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం, అలాగే సంకల్పాలలో శ్రేష్టత, కర్మలలో దివ్యత అని ఇలాంటి అనేక దివ్య గుణాల యొక్క పూల తోట కింద మన జీవితం తయారవుతుంది. 4వ ఖజానా సేవ యొక్క ఖజానా. సేవ ఎందుకు ఖజానా అవుతుంది అంటే, ఎంతెంత మనం సేవలో మనల్ని మనం నిస్వార్థంగా ముందు ఉంచుకుంటామో అంతంతగా మనలో ఏం లభిస్తుంది? మనకి ఆశీర్వాదాలే అనేటువంటి గొప్పని తరగని నిధి మనకి లభిస్తుంది. అండ్ ఈ నిధి ఎవరు మన నుంచి దొంగిలించలేరు, అలాగే ఎవరు మనకి రాకుండా కూడా చేయలేరు. ఒకసారి మనం ఎంతో కష్టపడతాం వర్క్ ప్లేస్లో, కానీ మన ప్రమోషన్నో, మనకు రావాల్సిన ఇంక్రిమెంట్నో, మనకు రావాల్సిన బోనస్నో చెడగొట్టే వాళ్ళు కూడా పక్కన ఉంటారు. కానీ సేవలో మనకి లభించేటువంటి ఆశీర్వాదాల ఖజానాని ఎవ్వరూ కూడా దోచుకోలేరు, ఆప్ చేయలేరు. మనసుతో మనం ఎంతెంతైతే శుభ సంకల్పాల యొక్క సేవ చేస్తామో మన మనసు అంత తేలికగా ఉంటుంది. రాగద్వేషాలు, అహంకారానికి దూరంగా ఉండి మనం సేవ చేసే కొద్దీ మన మనసు మబ్బుల్లో తేలుతున్నట్టు ఉంటుంది. తేలికగా, ఏ విధమైనటువంటి భారము ఉండదు. వాచాతో మనం ఎంతెంతైతే సేవ చేస్తామో, వాచాతో మనకి ఎంతెంతైతే ఇతరుల యొక్క బాధను మనం తీరుస్తామో అంతంతగా మనల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, మనకి ఆశీర్వదించే వాళ్ళు దొరుకుతారు. తనువుతో ఎంతెంతగా మనం సేవ చేస్తామో ఈ తనువుకు అంతంత ఆరోగ్యం లభిస్తుంది. మనం చూస్తాం ఆధ్యాత్మిక వేత్తలందరూ చాలా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. అంత వయసులో కూడా వాళ్ళు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు, అనేక చోట్ల ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ శరీరానికి అంత శక్తి ఎలా లభిస్తుంది? ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని ఈశ్వరుని సేవలో అంకితం చేశారు కాబట్టి. ఎప్పుడైతే పరమాత్మని సేవలో మనం తనువును అంకితం చేస్తామో దీని పాలన పోషణ చూసేటువంటి వాడు కూడా భగవంతుడే. ఎందుకంటే ఇది ఆయన సేవలో ఉపయోగపడేటువంటి ఒక పరికరం, ఒక యంత్రం కాబట్టి దాన్ని మనం బాగా చూస్తాం. ఇప్పుడు చూడండి, డ్రైవింగ్ ప్రొఫెషన్ చేసేవాళ్ళు వాళ్ళ కార్ని ఎంత బాగా కాపాడుకుంటారు. ఎందుకు? ఆ కారే వాళ్ళ జీవనోపాధికి మార్గం కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ తనువుని ఈశ్వరీయ సేవలో మనం సమర్పితం చేస్తామో, ఈశ్వరుని సేవ కొరకు దీన్ని వినియోగిస్తామో, తనువు కూడా మనకి అంతంత ఆరోగ్యంగా మనకి లభిస్తుంది. అలాగే ధనం, అందరూ ధనం మాయా, ధనం పాపిష్టిది అంటారు. నాట్ నెసెసరీ. నిజంగా డబ్బు లేకపోతే ఏం పెట్టు తింటాం మనం? ఎలా పిల్లల్ని పోషిస్తాం? కుటుంబాన్ని ఎలా గడుపుతాం? సో డబ్బు పాపిష్టిది అంటే దాన్ని మనం వినియోగించే దాన్ని బట్టి ఉంటుంది. ధనసేవ చేసేటువంటి వాళ్ళు ఉండబట్టే ఇన్నిన్ని ఆలయాల్లో మనం ఫ్రీగా అన్నదానం పెట్టగలుగుతున్నాం, ఫ్రీగా అన్న సంతర్పణాలు చేస్తున్నాం. ఎలా వస్తున్నది ఇదంతా? ఎవరో ఒకరు ధనానికి సేవ చేసి దాన్ని ఈశ్వరుని కార్యంలో వినియోగిస్తున్నారు కాబట్టి ఎంతెంతైతే మనం స్థూల ధనాన్ని ఈశ్వరీయ కార్యంలో సేవలో ఉపయోగిస్తామో
అది అంతంత రెట్టింపు అయ్యి మనకి లభిస్తుంది. ధనం వల్ల మనకి దుఃఖం లభించదు, అలాంటి ధనం వల్ల మనకి సుఖం లభిస్తుంది. ధనం ఉండడం వేరు, ధనం వల్ల సుఖం పొందడం వేరు. రెండు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ధనం వల్ల ప్లెజర్స్ని కొనొచ్చు, భోగ విలాసాలు కొనుక్కోవడం వేరు, సుఖం పొందడం వేరు. చూస్తూ ఉంటాము మనం ఒక్కొక్కసారి చాలా ధనికులు వాళ్ళ ఏదో పార్టీ చేసుకున్నారు, పార్టీలో పలానా మర్నాడు ఉదయం అందరూ అరెస్ట్ అయ్యారు. సో ఆ ధనం వల్ల వాళ్ళు భోగాన్ని కొన్నారు, సుఖాన్ని కాదు. సో రెండిటికి చాలా తేడా ఉంది. సో ఎప్పుడైతే ధనాన్ని మనం ఈశ్వరీయ సేవలో మనం అంకితం చేస్తామో ఆ ధనం వల్ల మనకి సుఖం లభిస్తుంది, మన కుటుంబంలో వాళ్ళకు కూడా అది సఫలం అవుతుంది, పనికి వస్తుంది, వాళ్ళ అక్కడికి వస్తుంది, అది సమయానికి అందుతుంది ధనం. కాబట్టి ఈ విధంగా ధనం వల్ల కూడా మనకి ఆశీర్వాదాలు లభిస్తాయి. కాబట్టి ఎంతెంతైతే మనం ఈశ్వరీయ సేవలో మన దగ్గర ఏది ఉంటే దాన్ని నిమగ్నం చేస్తామో, ఈ సేవ అనేటువంటి ఖజానా వల్ల మనకి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు అనేటువంటివి మనకి లభిస్తాయి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక అమూల్యమైనటువంటిది సమయం. సమయం అనేటువంటిది భగవంతుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు, కానీ దానంత విలువైనటువంటిది ఇంకోటి ఉందా? ఎవరైతే గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారో వాళ్ళు అంటారు, మా 1 minute ఈజ్ ఈక్వల్ టు సో మెనీ డాలర్స్ అని. వాళ్ళ ఒక్క నిమిషము ఇన్ని డాలర్స్కి వాల్యూ అని చెప్తారు. కానీ భగవంతుడు మనకి ఎంత సమయం ఇచ్చినందుకు పాపం ఆయన మన నుంచి ఏమీ తీసుకోవట్లేదు, కానీ మనం దాన్ని ఉపయోగించి చాలా సంపాదిస్తున్నాం. బట్ దట్స్ ఫైన్. కానీ సమయాన్ని ఎప్పుడైతే మనం సఫలం చేసుకుంటామో విజయం అనేటువంటి ఖజానా మనకి లభిస్తుంది. చాలామందికి చాలా మేధస్సు ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు సమయానికి ఉపయోగించరు. ఎంత తెలివైన వాడైనా సరే సంవత్సరంలో ఒక్కసారైనా పుస్తకం తెరవాలి. నాకు తెలివి ఉంది కదా అని ఒక్కసారి కూడా పుస్తకం తెరవకపోతే అంటూ ఉంటారు కొంతమంది పేరెంట్స్, మా పిల్లలు చాలా ఇంటెలిజెంట్ అండి, కానీ అస్సలు ఫోకస్ పెట్టి చదవడు, ఫోకస్ పెట్టి చదివాడు అంటే అసలు మా అబ్బాయికి 100 out of 100 వస్తాయండి అంటారు. సో తెలివి సమస్య కాదు, సమయానికి దాన్ని వినియోగించుకోవడమే నిజమైనటువంటి వివేకం. లేదా కొంతమందికి ఎక్కువ పెద్ద తెలివిగా ఉండరు, కానీ హార్డ్ వర్క్, చాలా కష్టపడతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి విజయం అనేటువంటిది లభిస్తుంది. సో ఎప్పుడైతే మనం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో, సమయం అనేటువంటి ఖజానాని మనం సద్వినియోగం చేసినప్పుడు, మనం 1 second మనం సద్వినియోగం చేస్తే దానికి ఎన్నో రెట్లు విజయం అనేటువంటి విజయమాల మన మెడలో పడుతుంది. అలాగే మనం సఫలం చేసుకోగలిగినటువంటి ఇంకొక అద్భుతమైన ఖజానా మన దగ్గర ఉన్నటువంటిది మన వాచా శక్తి, మన మాటల యొక్క శక్తి. వర్డ్స్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అని అంటారు. ఈ ప్రపంచంలో మన భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధం అంతా కూడా మహానుభావులు అంతమంది. చూడండి, అప్పట్లో స్త్రీలు అసలు ఇళ్ళు వదిలి బయటకు వచ్చేటువంటి వారు కాదు, అలాంటిది స్త్రీలు జైళ్ళకు కూడా వెళ్ళారు. నిరక్షరాస్యులు, పేదరికం, ఇంతమంది ఎలాగా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి ప్రేరణాదాయకమైనటువంటి విషయాలు, ఆ స్పీచెస్ అన్నీ చదువుతూ ఉంటే మనకి కూడా ఆ రకమైనటువంటి భావన అనేటువంటిది మనలో కూడా జాగృతం అవుతుంది. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు కూడా గొప్ప ఖజానా. మన మాటల వల్ల ఎప్పుడూ ఎవరికి దుఃఖం అనేటువంటిది కలగకూడదు, అది బేసిక్ ప్రిన్సిపల్. మనం ఒక వ్యక్తి మీద హింస చేయడము అంటే వాళ్ళని కొట్టడమే హింస అనుకుంటాం, కానీ దానికన్నా గొప్ప హింస మాటలతో వాళ్ళని సూటిపోటి మాటలతో గుచ్చడం. అది చాలా భయంకరమైన హింస. మనం ఒక మాట అనేస్తాం, మనం తర్వాత వెళ్ళి 1,00,000 సార్లు సారీ చెప్పొచ్చు, కానీ అలా సారీ చెప్పే విజ్ఞత కూడా చాలా మందిలో ఉండదు. సారీ చెప్తే మేము తక్కువైపోతామని అహంకారంతో
నేను రైటే అని కూర్చుంటారు. కానీ ఒకవేళ నిజంగా మనలో విజ్ఞత మేల్కొని సారీ చెప్పినా ఆ మనసు అతుక్కుంటుంది, కానీ అతుక్కున్న బోలెడు ప్లాస్టర్లు ఉంటాయి. అందుకే అంటారు సైలెన్స్ ఈజ్ గోల్డెన్. మనకి మహా కోపంగా ఉందా, సైలెంట్గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. మనకు ఉక్రోషంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, మితిమీరిన దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనకి విచక్షణ శక్తి ఉండదు. వీ హ్యావ్ నో కంట్రోల్. నిజంగా మనం రికార్డు చేసుకుని మన మాటలే వింటే నేనా ఇలా మాట్లాడాను అని మనకే మనం ఒక కొత్త వ్యక్తిలాగా అనిపిస్తాం. బేసిక్గా మనం ఒకటి చేయొచ్చు, ఏంటంటే నా మాటల వల్ల పక్క వాళ్ళకి దుఃఖం కలగకూడదు. ఇదొక బేసిక్ ప్రిన్సిపల్ మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరులకి సుఖం ఇచ్చేటువంటి మాటలు మాట్లాడతామో దాన్ని అంటారు చల్లని మాట అంటారు. వినడానికి ఎంత బాగుంది చూడండి, వాళ్ళ మాటలు చల్లని మాటలండి అంటారు. ఎందుకు మనం గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు మనం ఎందుకు వింటాము? అవి మనం ఆచరిస్తామో లేదో తర్వాత విషయం, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే మనకి ఎంత సాంత్వనంగా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మన దగ్గర మాటల యొక్క ఖజానా కూడా ఉంది. అలాగే భగవంతుడు మన అందరిలో ఎన్నో విశేషతల్ని నింపాడు, ఎన్నో విశేషతలు. చూడండి, తల్లిదండ్రికి ఒక 2-3 పిల్లలు ఉంటారు. వాళ్ళని అందరినీ గ్రేట్గా చేయాలని ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు కదా. మరి స్వయంగా మనం భగవంతుని యొక్క పిల్లలమే కదా. కాబట్టి మన అందరిలో ఏదో ఒక గొప్పతనం లేకుండా ఎలా ఉంటుంది? మనందరం భగవంతుడు సృష్టించినటువంటి భగవంతుని యొక్క సృష్టి. సో మనలో విశేషతలు, నైపుణ్యాలు, గొప్పతనాలు లేకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటాయి. వాటిని మనం కార్యంలో వినియోగించుకోవడం. ఎంతెంతైతే మన విశేషతల్ని, మన నైపుణ్యాల్ని, ఈశ్వరుని కార్యంలో మనం వినియోగిస్తామో అవంతంతగా పెంపొందుతాయి, అవంతగా వృద్ధి అవుతాయి. చూడండి, ఎంతోమంది రకరకాల పాటలు అనేటువంటివి రాస్తూ ఉంటారు. కానీ అన్నమాచార్యులు ఎప్పుడు రాశారు కీర్తనలు? త్యాగరాజస్వామి ఎప్పుడు రాశారు కీర్తనలు? ఎందుకంటే వాళ్ళ నైపుణ్యాలని ఈశ్వరుని సేవలో, ఈశ్వరుని ఆరాధనలో, ఈశ్వరుని యొక్క కీర్తనలో వాళ్ళు వినియోగించారు. అందుకే దే ఆర్ టైమ్లెస్. అంటే అవి కాలాతీతమైనటువంటివి అంటారు. వాటికి ఒక సమయం అనేటువంటిది లేదు. ఇవి ఈ టైంలోనే గొప్పవి అనేటువంటివి లేదు. వాటికి ఎన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు వాటికి కూడా రీమిక్స్లు తయారు చేస్తున్నారు. భలే ఏమన్నా చేయనివ్వండి, బట్ ఆ పదాలలో, ఆ వాటిల్లో ఉన్నటువంటి ఆ భావన అనేటువంటిది ఏమైతే ఉందో అది అందరి హృదయానికి అది తాకుతుంది. కాబట్టి మనలో అనేక ఏవైతే విశేషతలు ఉన్నాయో, నైపుణ్యాలు ఉన్నాయో, ఇప్పుడు బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబుక్ అని వచ్చి చూసినట్లయితే అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది. టైలరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సోల్డరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కార్పెంటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాగ్స్ రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది, వాచ్లు రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళందరూ సేవాదారులే. ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్. ఒకసారి ఎప్పుడో చెప్పారు 100కు పైగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట. దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళల్లో ఉన్నటువంటి విశిష్టతల్ని వాళ్ళు సేవలో ఉపయోగిస్తున్నారు, దాన్ని వాళ్ళు సఫలం చేసుకుంటున్నారు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఏదో విన్నాంలే పక్కన పెట్టేశామనే కాదు. జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది? మనలో వివేకాన్ని మేల్కొల్పుతుంది. ఎప్పుడైతే మనలో వివేకం మేల్కొల్పుతుందో మనం సరైన నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటామో జీవితం సుగమనం అవుతుంది. అందుకే జ్ఞానార్జన చాలా ముఖ్యం. యోగాలలో జ్ఞానయోగం ఒక యోగం. ఎంతెంతైతే మనం ఆత్మచింతన, పరమాత్మ చింతన చేస్తూ 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 వెళ్లే కొద్దీ మన బుద్ధి అనేటువంటిది చాలా దివ్యంగా తయారవుతుంది, దివ్య బుద్ధి కింద తయారవుతుంది. అండ్ దివ్య బుద్ధి నుంచి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? అవి కూడా దివ్యంగా ఉంటాయి. కాబట్టి పరమాత్ముడు ఇలాగ మనకు ఆధ్యాత్మిక మార్గంలో అనేక ఖజానాలను ఇచ్చాడు. అండ్ ఈ ఖజానాల వల్ల మనకు లభించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఇది మనకి జన్మ జన్మలకి మనకి లభిస్తుంది. అలాగే యోగ సాధన వల్ల మనసు ఎంత నిర్మలంగా, ఎంత నిశ్చలంగా తయారవుతుంది.
మరి అది ఎంత గొప్ప సంపాదన. ఒక 5 నిమిషాల మనశ్శాంతి కోసం కూడా మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో ఐలాండ్స్కి, సీ ప్లేసెస్కి, రిసార్ట్స్కి వెళ్ళి బుక్ చేసుకుంటాం. ఎందుకు? కాసేపు ఇక్కడ ప్రశాంతంగా ఉందాము. కానీ నిత్యం మన ఇంట్లో, మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటూ మనం చేసేటువంటి ధ్యాన సాధన వల్ల అంతకన్నా ఎక్కువ మానసిక సంతృప్తిని, ఆనందాన్ని కానీ మనం పొందితే దానికన్నా మించిన సంపాదన ఇంకేముంది? అలాగే ధారణ, ఎప్పుడైతే ధారణ వల్ల మన చరిత్ర గొప్పగా తయారవుతుందో, మన యొక్క నడవడిక గొప్పగా తయారవుతుందో, అప్పుడు అలాంటి గొప్పగా ఉన్నటువంటి నడవడిక వల్ల, అలా గొప్పగా ఉన్నటువంటి చరిత్ర వల్ల మన జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా తయారవుతుంది. అలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని చూసి ఇతరులకు కూడా ప్రేరణ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒకరు రోల్ మోడల్ ఉంటారు. ఎందుకుంటారు రోల్ మోడల్? ఎందుకంటే వాళ్ళ కర్మల ద్వారా, వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా వాళ్ళందరికీ రోల్ మోడల్ కింద అవుతారు. అండ్ యూజువల్గా ఆ వృత్తిలో చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు. కానీ ఎవరి యొక్క చరిత్ర అయితే బాగుంటుందో వాళ్ళే అందరికీ రోల్ మోడల్ అవుతారు. టాలెంట్ చాలా ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, బిహేవియర్ బాగోపోతే పక్కన పెట్టేస్తారు. టాలెంట్ ఉంది కానీ వాళ్ళతో మనం ఉండలేమండి అని. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో చేసుకునేటువంటి సంపాదన చాలా నిక్షిప్తంగా దాగబడి ఉంటుంది, బయటికి కనిపించదు. కానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ పీస్ అనేటువంటిది మన జీవితంలో నిత్యం పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి జీవితం కేవలం వాళ్ళొక్కళ్ళకే కాదు, అనేక మందికి, వాళ్ళు కలిసినా కలవకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఎంతోమందికి అలాంటి వాళ్ళ జీవితం ఉపయోగపడి వాళ్ళందరి నుంచి అంతులేని ఆశీర్వాదాలు అనేటువంటివి సంపాదించుకుంటారు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.